హాయ్ బెస్టీస్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్బ్గా ఉన్నాము. ఈ వీకెండ్ మా పెద్ద బాబు నేను ఇలా టైం స్పెండ్ చేయడానికి వచ్చాం ఇన్నోబిట్ మాల్లోని. సూపర్బ్గా ఉందండి, చాలా బాగుంది. ఎంట్రన్స్ అద్దరిపోయింది కదా, మన వైజాగ్ వాళ్ళు ఖుషి కదా. ఇంకా షాపింగ్లు. లోపల ఎంటర్ అవుతుంటేనే చాలా బాగుందండి, లైటింగ్ అదినా చాలా బాగుంది. ఇందులో స్పెండ్ చేయాలంటే మామూలు కాదండి, ఒక 1 డే అయితే అలా ఉండిపోవాలి. ఇంకా షాపింగ్ ఇక్కడ అక్కడ కాకుండా మొత్తం అంతా టోటల్ A to Z ఇందులోనే ఉన్నాయి. చాలా బాగుంది, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఈ మాల్లో స్పెషల్గా చెప్పాలంటే ఒక స్పెషల్ అట్రాక్షన్ చెట్టు అండి. ఆ చెట్టుని ఎక్కడ బ్రేక్ చేయకుండా దాన్ని అలా ఉంచి కన్స్ట్రక్షన్ చేశారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. బయట బిజీ లైఫ్ మధ్య ఒక చిన్న బ్రేక్ తీసుకొని మన వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఒక హ్యాపీనెస్ ఇస్తుంది మనకి. మన లైఫ్లో కూడా ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ని ఎప్పుడూ మిస్ అవ్వకండి, ఎందుకంటే అవే మన మనసుకి చాలా దగ్గరగా ఎప్పటికీ నిలిచిపోతాయి. లైఫ్ అంటే పెద్ద పెద్ద అచీవ్మెంట్సే కాదు, ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ కూడా మన మనసుకి చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి, మనసుకి చాలా దగ్గర అవుతాయి. అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మా బాబు నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మా బాబు లవ్, కేర్ అన్నీ కూడా నాకు చాలా బాగా కనిపించాయండి. ఇది ఒక షాపింగే కాదండి, ఇది ఒక మెమొరీ, ఒక ఫీలింగ్, ఒక చిన్న హ్యాపీనెస్ స్టోరీ. మన పేరెంట్స్కి ఇంతకన్నా ఇంకా హ్యాపీనెస్ ఇంకేముంటుందండి. ఆ మూమెంట్స్ ఎప్పటికీ నేను లైఫ్లో అలా గుర్తుండిపోతాయండి, ఎప్పటికీ మర్చిపోలేనివి ఇవన్నీ. కొంచెం షాపింగ్లో నా కోసం కొన్ని కాస్మెటిక్స్ తీసుకున్నాను. చిన్న చిన్న హ్యాపీనెస్లే కదా మనకి ఎప్పుడూ నిలిచిపోతాయి. ఈ వీకెండ్ మా బాబుతో ఇలా టైం స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్లు ఎప్పుడూ మీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారా? బాగా షాపింగ్ చేసి బాగా టైర్డ్ అయిపోయామండి. డిన్నర్ కూడా ఇక్కడే ఫినిష్ చేసాం మేము. ఆ రోజు మా బాబు నేను మాల్లో ఎలా టైం స్పెండ్ చేసామో మాకే తెలియలేదు. చాలా ఫాస్ట్గా గడిచిపోయింది ఆ టైం అంతా కూడా. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. మా బాబు ఇచ్చిన సర్ప్రైజ్ ఇదేనండి, గిఫ్ట్. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ నయాకాలో తీసుకున్న కాస్మెటిక్స్ ఇవన్నీ కూడానండి. మీకు కూడా ఒకసారి ఇవన్నీ షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను. నా వ్లాగ్స్ మీ అందరికీ నచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. డే ఎలా గడిచిందో కూడా నాకు తెలియట్లేదండి. ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ చిన్న చిన్న షాపింగ్స్, పిల్లలతో బయటకు వెళ్ళడం అది అనేది ఎప్పుడు స్వీట్ మెమరీస్ కదండి మనకి. పిల్లలు ఇచ్చిన గిఫ్ట్స్ కూడా అలా మనం చూసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఏమంటారు?